బడ్జెట్ డే స్పెషల్ సెషన్లో 10 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు. యూనియన్ బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఫ్యూచర్స్, ఆప్షన్స్పై ఎస్టీటీ పెంపు ప్రతిపాదనతో ఇన్వెస్టర్లు భయపడి అమ్మకాలు చేశారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. ఈ పెంపు వల్ల ట్రేడింగ్ ఖర్చులు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. అయితే దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు అంటున్నారు. యూనియన్ బడ్జెట్ సందర్భంగా ఆదివారం నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ పెంచే ప్రతిపాదన వల్ల మార్కెట్లో భారీ అమ్మకాలు జరిగాయి. ఆదివారం సెషన్ క్లోజింగ్ సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 1547 పాయింట్లు లేదా 1.88% తగ్గి 80,723 వద్ద నిలిచింది. నిఫ్టీ 50 సూచిక 495 పాయింట్లు లేదా 1.96% తగ్గి 24,825 వద్ద స్థిరపడింది. బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో 9.72 లక్షల కోట్లు తగ్గి 450 లక్షల కోట్లకు క్షీణించింది. ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే సుమారు 10 లక్షల కోట్లు కోల్పోయారు. సెన్సెక్స్లో 30 స్టాకులలో కేవలం 4 మాత్రమే పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టైటాన్ పాజిటివ్గా ముగిశాయి. ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, బీఈఎల్ వంటివి 5% పైగా పడిపోయాయి. సెక్టార్లలో అయితే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అత్యధికంగా 5.57% పడింది. మెటల్ ఇండెక్స్ 4.05% తగ్గింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ 2% పైగా పడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ 2% పడి 58,417 వద్ద ముగిసింది. ఎందుకు ఇంత పడింది? ఈరోజు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం ఎస్టీటీ పెంపు ప్రతిపాదన. ఫ్యూచర్స్పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05%కి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10% నుంచి 0.15%కి, ఆప్షన్స్ ఎక్సర్సైజ్పై 0.125% నుంచి 0.15%కి పెంచారు. ఈ ట్యాక్స్ పెంపు వల్ల ట్రేడింగ్ ఖర్చు ఎక్కువవుతుంది. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడర్లు, హెడ్జర్లు, ఆర్బిట్రేజ్ ట్రేడర్లకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో డెరివేటివ్స్ ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గవచ్చనే భయంతో అమ్మకాలు పెరిగాయి. నిపుణుల మాటేంటి? కోటక్ సెక్యూరిటీస్ శ్రీపాల్ షా మాట్లాడుతూ ట్రేడింగ్ వాల్యూమ్ను తగ్గించడమే లక్ష్యంగా ఎస్టీటీ పెంచారని పేర్కొన్నారు. రెవెన్యూ పెంచడం కంటే స్పెక్యులేషన్ తగ్గించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. రెలిగేర్ బ్రోకింగ్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ మార్కెట్ ట్యాక్స్ రిలీఫ్ ఆశించింది, కానీ ఎస్టీటీ పెరిగిందన్నారు. ఇది సెంటిమెంట్ను దెబ్బతింది. డెరివేటివ్స్ ట్రేడింగ్ ఖర్చు పెరగడంతో లిక్విడిటీ వాల్యూమ్ తగ్గవచ్చన్నారు. క్రాస్సీస్ క్యాపిటల్ రాజేష్ బహతీ మాట్లాడుతూ ఈ సమయంలో ఎస్టీటీ పెంచడం సరికాదన్నారు. క్యాష్ మార్కెట్ ట్రేడ్స్పై ఎస్టీటీ తగ్గించి డెరివేటివ్స్పై పెంచితే మంచిది కాదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ కూడా ఇబ్బంది అన్నారు. లాంగ్ టర్మ్లో ప్రభావం తక్కువే. ఈ ఎస్టీటీ పెంపు షార్ట్ టర్మ్లో మార్కెట్పై నెగటివ్ ప్రభావం చూపినా